దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఏ సాధించాలన్నా దానికి కావలసినటువంటి విధానాలన్నీ మనకి స్పష్టంగా ఉండాలి. ముఖ్యంగా మనసుతో ఏది సాధించాలన్నా దానికి కూర్చునే విధానం కూడా మనకి తెలియాలి. ఏదైనా ఒక జపమో తపమో మరొకటో చేయాలి అని అంటే ఎలా కూర్చోవాలి, ఏ భంగిమలో కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏ సమయంలో కూర్చోవాలి, చాలా నియమాలు ఉంటాయి. మామూలుగా మనకి ఆచమనం చేయాలంటేనే నీ ఆచమనం చేయడానికి ఏ దిక్కులో తిరిగి కూర్చోవాలి, తూర్పు దిక్కైనా తిరిగి కూర్చోవాలి, లేదు ఉత్తర దిక్కైనా తిరిగి కూర్చోవాలి. అంతే తప్ప పశ్చిమ దిక్కుకి దక్షిణ దిక్కుకి తిరిగి ఆచమనం చేయకూడదు. నించుని ఆచమనం చేయకూడదు, కూర్చునే ఆచమనం చేయాలి. ఆ కూర్చున్నప్పుడు కూడా ఏదో సుఖాసనంలోనో కుక్కుటాసనంలోనో కూర్చోవాలి. కుక్కుటాసనం అంటే ఒక కాలు కిందకి పెట్టి ఒక కాలు మధ్యలో ఉండేట్టుగా పెట్టి కూర్చోవాలి. ఆ కూర్చున్నప్పుడు మోచేయి కాలికి బయటకు వచ్చేట్టుగా కూర్చోకూడదు, మోచేయి లోపల వైపు ఉండేట్టుగా చేయి పెట్టుకోవాలి. అప్పుడు ఆచమనం. ఒక ఆచమనం చేయడానికి కూర్చోవడానికి ఉండే నియమాలు ఇన్ని రకాలు చెప్తారండి. ఇదేనా ఒక్కొక్కదానికి ఒక్కొక్క పద్ధతి. సో ఆచమనం చేయాలంటే అలా కూర్చోవాలి, మోచేయి లోపల పెట్టుకోవాలి, చేతిని ఒక గోకరణ ముద్రలో అమర్చాలి, అప్పుడు దాంట్లో పోసుకోవాలి. ఈ అరచేతి మధ్యలోంచి దాని లోపలికి మనం తీసుకోవాలి. ఇది ఆచమనం కోసం చేసేటువంటి పద్ధతి. ఇలా ప్రతిదానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. భగవంతుడు ఆత్మదర్శనం కోసం చేసేటటువంటి యోగ అభ్యాస విధిని గురించి మనకి వివరిస్తూ 6వ అధ్యాయంలో భగవద్గీతలో 13వ శ్లోకం దగ్గర నుంచి ఆయన మనకి చెప్తున్నాడు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ఎలా కూర్చోవాలో ఎలా ఆరంభించాలో చెప్పాడండి దీంట్లో. తర్వాత చేసేటటువంటి ధ్యానం ఏదో. ముందర ఎట్లా కూర్చోవాలి, ఆ కూర్చునేటప్పుడు యాక్టివ్గా కూర్చో. ఏదో ముసలాళ్ళలాగా 100 రోజుల నుంచి అసలు భోజనం అంటే ఏమిటో దాని మొహం ఎరగనట్టుగాను, నీటి చుక్క నోట పడినట్టుగాను, అది ఏదో అలా కూర్చోకోయి, అలా ఉండకోయి.
చక్కగా మంచి యాక్టివ్గా కూర్చో, చేసేది మంచిగా చేయి, శ్రద్ధగా చేయి. ఎలా కూర్చోవాలి? సమం కాయ శిరోగ్రీవం. కాయం అంటే శరీరం, శిరస్సు అంటే తల, గ్రీవం అంటే మధ్య భాగం మెడ. ఈ పైన ఉండేటువంటి తలకాయని, కింద ఉండేటటువంటి మన ఈ దేహాన్ని, పొట్టని మొదలైనటువంటి వాటిని, ఇవి రెండింటినీ కలిపేటటువంటి ఒక వెనకాతల లోపల ఉండే ఒక సిస్టమ్ ఉంది, ఒక వెన్నుపూస సిస్టమ్. దాని ద్వారా సాగేటటువంటి ఆ ఫ్లూయిడ్స్, తద్వారా వచ్చేటువంటి ఆలోచనలు, ఇవన్నీ సవ్యంగా ఉండాలంటే వాటి యొక్క ప్రవాహానికి, ప్రసరణానికి అడ్డు ఉండకూడదు. కనుక ఇలా కూర్చుంటే అన్నీ వంగిపోయినట్టుగా అదేదో లోపల నుంచి ఇలా ఇలా వెళ్ళడం కష్టం అవుతుంది. చక్కగా కూర్చున్నట్లయితే అది ప్రసారణకి బహుశా అనుకూలంగా ఉంటుంది అని అయి ఉండొచ్చు. బట్ అది ఏదైనప్పటికీ కూడా ఎలా ఉంటుంది అనేదాన్ని ఆయన మనకి చెప్తున్నాడు. ఏమని? సమం కాయ శిరోగ్రీవం. సమం అంటే మొట్టమొదట దీన్ని తిన్నగా ఉంచాలి. దేన్ని ఉంచాలి తిన్నగా? కాయ మన శరీరం, శిరః పైన ఉండేటువంటి తల, మధ్యలో గ్రీవం ఈ మెడ భాగం. ఎంత చక్కగా ఇలా తిన్నగా ఉండేట్టు కూర్చో. ఏదో మరీ బొత్తిగా ఇలాగ ఏదో అయిపోయి కూర్చోకుండా, అలాని మరి ఏదో బొత్తిగా వంగిపోయి నేల మీద ఉండే ఇసుకరేణువు లెక్క పెడుతున్నట్టుగా అలా కూర్చోకుండా చక్కగా స్థిరంగా కూర్చుని, మంచిగా కూర్చుని, సమం కాయ శిరోగ్రీవం, ఇవన్నీ కూడా ఒక భాగంగా ఉండేట్టుగా చూసుకోవాలి. 2 పదాలు ఇచ్చేయండి అందంగా ఇక్కడ. అచలం స్థిర అన్నాడు. అచలం అంటే చలించకుండా, స్థిర అంటే నిలకడగా ఉండేట్టు. ఇందులో ఒకటి చెప్తే చాలు కదండి. చలించకుండా ఉండడం అంటే స్థిరంగా ఉన్నట్టే కదా. స్థిరంగా ఉంది అంటే అది చలించటం లేదు అని కదా అర్థం. కానీ కృష్ణుడు మనకి 2 ఇచ్చాడు. ఎందుకోసం అని అంటే ఇందులో మొట్టమొదటిది అచలం అంటే చూడండి, కొంతమంది ఎవరైనా రావడానికి ప్రతీక్షిస్తూ ఉంటారనుకోండి, ఎవరో కొంతమంది రావాలి అని, వాళ్ళు ఇలా కూర్చొని ఊరికి ఇలా టైట్లుగా కూర్చోలేరండి. ఏదో ఆలోచిస్తూ ఉండాలి, లేదా పక్కన ఎవరితో కబుర్లు చెప్తూ ఉండాలి, ఏదో మాట్లాడుతూ ఉండాలి, లేదా ఫోన్ తీసి చూస్తుండాలి. ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమంలోనే ఉండాలి అనుకునే మనస్తత్వంతో ఊరుకుని కూర్చుంటే. కానీ మనం జపం మొదలైనటువంటి చేసేటప్పుడు అట్లాగా ఇటు అటు తిరుగుతూ, ఊరుకుని వాళ్ళతో మాట్లాడుతూ, వీడితో మాట్లాడుతూ అట్లాంటివి పనికిరావు. అంచేత ఆ లోపల ఉండే ప్రసారం సవ్యంగా నీ యొక్క దేహానికి సాగించేటట్లుగా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండేట్టుగా ఉండాలంటే చక్కగా అది అచలం కావాలి, చక్కగా కదలకుండా ఉండేట్టుగా ఉండాలి. స్థిర, నువ్వు ఒక పాస్చర్లో పెడితే కొంతసేపైనా ఆ పాస్చర్లో అది ఉండగలగాలి. అందుకోసం మనకి రామానుజుల వారు సాపాశ్రయం ఉపవిశ్య అని అంటారు. మరీ బొత్తిగా ఇలాగ స్టిఫ్గా చేసేసి పెట్టామనుకోండి, కొంతసేపటికి పట్టే ప్రారంభించవచ్చు. క్యాచ్ అంటాం కదా, అది మళ్ళీ ఏమైనా మనకి ఇబ్బంది కలగచ్చు. అలానే మళ్ళీ బొత్తిగా వదిలేసామనుకోండి, అలా కూర్చుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. చేత నిద్ర రానివ్వకూడదు, ఇతరత్ర ఆలోచనలు పోకూడదు. వీడు చేసేదాని మీద దృష్టి ఉండేట్టు చేయాలి, అది ఉత్సాహంగా చేసేట్టుగా చేయాలి. సో ఇవన్నీ మనకి ఉంటాయి జనరల్గా. అంచేత వీడు ఎలా ఉండాలి అంటే మొట్టమొదట కదలకుండా ఉండాలి, అచలం అయి ఉండాలి. స్థిర అంటే మరి ఇటు ముందుకో వెనక్కో ఈ పక్కకో ఆ పక్కకో వంగిపోకుండా ఉండాలి. ఎంతసేపు చేస్తే అంతవరకు చక్కగా ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా చేసుకొని చేయి. ఆ తర్వాత ఏం చేయాలి? సంప్రేక్ష్య నాసికాగ్రం త్వం, నువ్వు నీ ముక్కు చివరి భాగాన్ని
చక్కగా చూస్తూ ఉండు జపం చేసేటప్పుడు. ఎందుకండి నా ముక్కు నేను చూసుకోవడం ఎందుకండి? ఇప్పుడు ఇతర ముక్కులు చూడడానికి అవసరం లేదు. నాసికాగ్రాన్ని చూడమంటే ఎవరి నాసికని చూడాలి అని మళ్ళీ అడుగుతాడేమో. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం, నీ యొక్క నాసిక యొక్క చివరి భాగాన్ని చూడు. మరి అది కూడా ఒక రకమైన డిస్టార్షనే కదండి. చూడడం అన్నాను కానీ డిస్టార్షనే కదా. అంటే మరీ బొత్తిగా కళ్ళు తెరిస్తే చుట్టూ ఉండే వాటిని కదలికల్ని చూడబుద్ధి అవుతుంది. మరీ బొత్తిగా కళ్ళు మూసేసుకున్నాం అనుకోండి, మనకి తెలియకుండానే అలా నిద్రలోకి జారిపోవచ్చు. అంచేత మరీ కళ్ళు మూసుకోనకూడదు. అలానే బొత్తిగా కళ్ళు తెరిచేసి మళ్ళీ వాటి కనిపించేటువంటి విషయాల వెంట మన కనులు పరిగెట్టి, మన మనస్సు పరిగెట్టి, మన బుద్ధి పరిగెట్టి మనని డిస్టర్బ్ చేసేటట్లుగా ఉండకూడదు. అంచేత చక్కగా నువ్వు కనులు మరీ బొత్తిగా మూసినట్టు కాదు, అలాని పూర్తిగా మనం తెరిచి చూస్తున్నట్టు కాదు. నాసిక అగ్రమనందు మాత్రం నీ దృష్టిని జాగ్రత్తగా నిలపెట్టు. అర్ధనిమీలిత నేత్రాలు అంటుంటారు చూడండి. అంటే మరీ బొత్తిగా తెరిచి కాకుండా ఇలా కాస్త 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 కాస్త. దీనివల్ల మనకి బయటివి కనిపించవు, కానీ మనది మాత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది. మిగతా చుట్టూ ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ మనం ఏం చెయ్యవు. ఇందులో మరొక రహస్యం కూడా ఉంది. అంటే మనకి ఇక్కడ ఏదో ఒక చక్రం ఉందిటండి, ఏదో షట్ చక్రాలు అని అంటుంటారు, ఏదో అలాంటి వాటిలో ఇక్కడ చక్రం ఉంది అని అంటుంటారు. దాంతోపాటు ఇక్కడ మనకి ఈ భృకుటి మధ్య ధ్యానాన్ని నిలబెట్టడం అనేది ఒక పద్ధతి. ఇక్కడ మనకేదో పినియల్ బాడీ అనేదో ఒక వెస్టేజ్ ఆఫ్ థర్డ్ ఐ అని అంటుంటారు, ఏదో వాళ్ళ టెర్మినాలజీలో. అలాంటిది ఇక్కడ ఒకటి ఉందిట. దాన్ని మనం యాక్టివేట్ చేయాలి ధ్యానం ద్వారా. చేస్తే అది మనకి మిగతా వాటన్నిటి కూడా అనుకూలపడేట్టు చేస్తుంది అన్నమాట. మామూలుగా మిగతా పనుల్లో మనం ఎంగేజ్ అయిపోయి ఉండేటప్పుడు అవి కూడా కాస్త ఒక రకమైనటువంటి అలా ముడుచుకుపోయిన దశలో ఉంటాయన్నమాట. వాటిని ఒక్కసారి ఇట్లా సాగతీసినట్టుగా యాక్టివ్ చేయాలంటే దానికి మూలాధారం ఇది కనుక దీన్ని నువ్వు జాగ్రత్తగా ఇలా కిందకి లాగి పెట్టినట్టయితే బహుశా మనకి లోపల ఉండేటువంటి ఇడానాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి ఇలాంటి వాటిల్లో ఉండేటువంటి కాస్త మడతలు కూడా పోయి అవి కూడా చక్కగా తిన్నగా స్ట్రైట్గా అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ కంటితోటి కనుక ఇలా ముక్కుని గట్టిగా లాగి పెట్టినట్టయితే ఈ లోపల ఉండేవన్నీ స్ట్రైటన్ అవుతాయి అన్నమాట. ఫ్లో ఆఫ్ థాట్స్ బికమ్స్ ఈజీ ఫర్ అస్. దెన్ ఆలోచనలు సవ్యంగా సాగుతాయి అని అన్నమాట. అందుకోసం అట్లాంటి ఒక స్థితి, అర్ధనిమీలిత నేత్ర స్థితిలో నువ్వు ఉంటూ సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం అది చూస్తూ ఉండాలి. దాని తర్వాత దిశశ్చ అనవలోకయన్. చాలామందికి ఒక అలవాటు ఏంటంటే, సరే పక్కవాడు ఎలా చేస్తున్నాడు అది చూద్దాం, దాన్ని బట్టి నేను చేస్తా. ఈ పక్కవాడు ఏం చేస్తున్నాడు దాన్ని బట్టి నేను చేస్తా. జనరలీ ఒక టెండెన్సీ, అసలు సహజంగా మానవుడి జీవితమే అనుకరణ ప్రధానమైనటువంటి జీవితం. మనిషి కొన్నిటిని చూసి నేర్చుకుంటాడు. మరి పెద్దవాళ్ళని చూసి కొన్ని, స్నేహితుల్ని చూసి కొన్ని, ప్రకృతిలో ఉండేటటువంటి ప్రాణికోటిని చూసి కొన్ని, ఇలాగా తన చుట్టూ ఉండేటటువంటి వాతావరణపు ప్రభావానికి లోనవుతూ ఉంటాడు. కనుక దిక్కులు చూడడం వల్ల వీడికి ఉండే లోపలి ఆలోచన చెదిరే అవకాశం ఉంది. అంచేతనైనా దిక్కులు చూడకు. దిశశ్చ అనవలోకయన్. తర్వాత ఏం చేయాలి? ప్రశాంతాత్మా విగతభీహి. ప్రశాంతాత్మ మనసు శమించినది కావాలి. అయితే మనకి గతంలోనే చెప్పాడు, యత చిత్త ఇంద్రియ క్రియ అని. ఇంద్రియ క్రియల్ని ఆపమన్నాడు. మానసికమైనటువంటి ఇతర ఆలోచనలు దాన్ని బట్టి వచ్చేవి కనుక సరే మొదటిది అది ఎప్పుడైతే వీడు ఆపుతాడో
దానివల్ల వచ్చే రెండోది కూడా సహజంగానే ఆగుతుంది, ఇంద్రియాలకి ప్రవృత్తులు ఆగుతాయి. దానివల్ల వీడు ప్రశాంతాత్ముడు అవుతాడు, అంటే మనస్సు కుదుట పడ్డవాడు అవుతాడు అన్నమాట. మనసు కుదుట పడితేనే భయాలు తగ్గుతాయండి. మనసు కుదుట పడనంత వరకు భయం 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 భయం. మామూలుగా అయితే ఏమో ఏ పక్క నుంచి ఏమైనా పాము వస్తుందో, తేలు వస్తుందో, జర్రు వస్తుందో, ఎలక వస్తుందో, పిల్లి వస్తుందో, ఇలాంటి భయం. లేదా అక్కడ ఏదైనా ఒక వానాకాలంలో లేదు వేసవి కాలపు మధ్య సంధ్యకాలంలో ఉదయపు సంధ్యలో కానీ సాయపు సంధ్యలో కానీ వచ్చే వానలతో పాటు కొన్ని కీటకాలు కూడా వస్తాయి. అవన్నీ కూడా పుడుతుంటాయి. అవన్నీ వచ్చాయనుకోండి, ఇంకా అవన్నీ చుట్టూ చేరితే చికాకు చికాకు అయిపోతుంది. సో వీడికి కూర్చుని చేసేటువంటి కార్యాలు సక్రమంగా సాగు. ఎప్పుడు ప్రకృతిలోంచి అలాంటివి ఏమొస్తాయో తెలియదు. అలాంటివి రాకుండా ఉండేటట్లుగా నీ చుట్టూ ఉండే వాతావరణాన్ని కల్పించుకో. విగత భీహి, భయం కలిగేటటువంటి సన్నివేశాలు ఏమీ ఉండద్దు. అసలు ఒక్కొక్క చోట కొన్ని దృశ్యాలని చూస్తేనే మనకి అది ఆరాధ్య దృశ్యాలే, కానీ వాటిని చూస్తే మనకి జడుపు వచ్చేటట్లుగా ఉంటాయి. పెద్ద భీకరమైనటువంటి ఆకారం, కపాలాలు, పుర్రెలు, మొండేలు, వాటిలోంచి వచ్చేది తాకడం. ఇది అసలు కొన్ని కొన్ని ఆకృతిని చూస్తే అది మనకి గగురుపాటు వచ్చేటట్టుగా ఉంటుందన్నమాట. సో అట్లాంటి సన్నివేశాలు మనకి భయాన్ని కలిగించేవి ఏవి ఉండకూడదు. అది బయట జంగమ జీవులు ఏమైనా ఉన్నట్టయితే, అంటే ఏవైనా ఇతరమైనటువంటి జంతు జాతమో, పక్షి జాతమో, మరొక జాతమో ఏదున్నా అలాంటి వాటిని లేకుండా ఉండేట్టు మనం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఆ చేసేటటువంటి సాధకుడు కూడా చక్కగా వాడు బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ ఉండాలి. బ్రహ్మచర్యాన్ని అవలంబించడం అంటే వాడికి కొన్ని సాధించాల్సినటువంటి నియమాలు ఉన్నాయండి. నవవిధ బ్రహ్మచర్యము అని అంటారనమాట. 9 రకాలుగా ఉంటుంది ఈ బ్రహ్మచర్యాన్ని పాటించడము అని అంటారు. ఏమేమిటది? స్మరణం, కీర్తనం, కేళి, ప్రేక్షణం, గుహ్య భాషణం, న సంకల్పో అధ్యవసాయశ్చ క్రియా నిర్వృత్తిరేవచ. ఇవి 8 రకాలైనటువంటి బ్రహ్మచర్యము అని అంటారు. ఏతన్ మైథునం అష్టాంగం ప్రవదంతి మనీషిణః విపరీతం బ్రహ్మచర్యం ఏతదేవ అష్టలక్షణం అని 8 రకాలుగా చెప్పారు. అంటే సాధారణంగా అవి చేసేటటువంటి ధ్యానానికి, జపానికి తనకి వ్యతిరేకమైనటువంటి ఒక లింగంలో ఉండే వ్యక్తుల్ని చూసినప్పుడు కలిగే వికారాలు, ఇది వ్యక్తుల యొక్క ఆలోచనని పాడు చేసేవి కనుక అలాంటి వాటిని వీలైనంత వరకు తొలగించేసుకోవడం చాలా మంచిది. అది ఎలాగా, ఏమేమిటివి? దాంట్లో 8 రకాలు చెప్పారు. స్మరణం, తలంపు కూడా ఒక ప్రమాదకరమైనటువంటిదే. నాకు ఓకే ఆ వ్యక్తి అంటే ఇష్టం కనుక అంటూ ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు సాగుతూ ఉంటే వీడు చేయదలుచుకున్నటువంటి ఆత్మ సాక్షాత్కారపు సాధన అనేటువంటి సాగనే సాగదు. అందుచేత అలాంటి వాటికి వీడు దూరంగా ఉండాలి. అవేంటో తలంపు, దాని గురించిన మాటలాడటం, దాంతో ఆటలాడటం, అసలు చూపు. మనకి మొట్టమొదట 2వ అధ్యాయంలోనే ధ్యాయతో విషయాన్ పుంసః, తలిస్తే చాలండి ముందర. ఆ తలవడం వల్ల తలంపులు క్రమంగా పెరిగి దాంతో వీడికో సంపర్కం ఏర్పడుతుంది. దానివల్ల కోరికలు పెరుగుతాయి. అవి తీరకపోతే కోపాలు అవుతాయి. అవి పెరిగితే వీడికి బుద్ధి పనిచేయడం మానేస్తే బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది. ఇంకా బుద్ధి మాంద్యం ఏర్పడిన తర్వాత దానికి ఏదో ప్రతీకారం చేయాలనే కోరిక కలుగుతుంది.
దాంతో రకరకాల పనులు వీడు చేస్తాడు. అది కోపం వస్తే ఒక రకంగా చేస్తాడు, ఇంకొకటి వస్తే మరో రకంగా చేస్తాడు. వీడు చేయదలుచుకున్నటువంటి యాత్ర ఏది వీడు సాధించాలనుకున్నాడో దానివైపు సాగేటటువంటి వీడి యత్నం, ఇవి రెండు మట్టుకొట్టుకుపోతాయన్నమాట. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి దాకా జారిపోతాడు సుమా అని చెప్పాడు మనకి గతంలో 2వ అధ్యాయంలోనే. అందుచేత అలాంటి వాటిని మనం ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంతవరకు అవాయిడ్ చేసేసేయాలంటే వాటిని చేసే పని మీద ఏకాగ్రత పెట్టాలి. అందుకోసం బ్రహ్మచారి వ్రతే స్థిత, దాంట్లో నిలకడ కలిగిన వాడై ఉండాలి. దాని తర్వాత అయితే ఇన్ని చేయాలి అని అంటే దానికి మనస్సే కదా కారణం. మనస్సంయమ్య, మనస్సుని చక్కగా నిగ్రహించాలి. ఇంద్రియాల గతిని కనుక నువ్వు అరికట్టినట్టుగా మనస్సుని మాట వింటుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు ఆ మనస్సు కూడా నువ్వు చెబితేనా పనిచేస్తుంది, ఇంద్రియాలు కూడా నువ్వు చెబితేనా పనిచేస్తున్నాయి, నువ్వు చెబితేనా ఈ శరీరం పనిచేస్తుంది. మనకి తెలుసు మనం చెప్పింది ఏది శరీరం విందు. ఎందుకంటే అది ఇలా వంగాలంటే ఇలానే వంగుతుంది తప్ప ఇలా ఉంచుతాను అని ఎవడైనా ప్రయత్నం చేస్తే దానికి ఈ సిస్టమ్ కాస్త పాడవుతుంది, ఫ్రాక్చర్ అవుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు చేసేటటువంటి ఈ అనుష్ఠానాదులన్నీ కూడా పోతాయి. అంచేత అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు. సో ఇవ్వకూడదంటే మరి మన ఆధీనంలో కాదు కదా ఉండేది, ఎవరి ఆధీనంలో ఉంటాయి ఇవన్నీ? 2వ అధ్యాయం తెగించి చెప్పుకొస్తున్నాడు ఆయన. వెనకాతల ఉండి నడిపించేది నేను. కానీ ఆ విషయం నువ్వు ఎప్పటికప్పుడు మర్చిపోతుంటావు, మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఆయన. కనుక నాయనా నువ్వు చేసే ఏ పనికైనా వెనకాతల నేనున్నానని జ్ఞాపకం పెట్టుకుని నాతో కాస్త సలహా తీసుకోగలిగితే అది సక్రమంగా నీ మాట వినేటట్టుగా నేను చేస్తాను. అంచేత మనస్సంయమ్య, మనస్సుని ఒకసారి వాటి వెంట పడి పోవడాన్ని ఆపి మచ్చిత్త, దాన్ని కాస్త నాయందు పెట్టవా, నీ చిత్తమునందు ఆలోచనల్లో నన్ను నింపు, నన్ను పెట్టుకో. దాని తర్వాత మత్పరః, యుక్త ఆసీత మత్పరః, నేనే లక్ష్యమని జ్ఞాపకం పెట్టుకో. నీ కోరుకున్నటువంటి ఆత్మదర్శనాన్ని ఇప్పించగలిగిన వాడిని కూడా నేనే. అంతే తప్ప నేను సాధన చేసుకుంటానండి, నేనే దాన్ని సంపాదించేస్తా. యూ కెన్ నాట్. అలా చేసుకున్నట్టయితే ఎప్పుడో మొత్తం ఈ ప్రపంచం అంతా మారిపోయింది. నీ ప్రయత్నం వల్ల ఏది కాదు. ఆత్మ విషయంలో, బయటవి చేసే విషయంలో నీకు కొంత అవకాశం ఇచ్చా, నీ శరీరానికి కొంత స్వాధీనంగా పనిచేసుకోగలిగే అవకాశం దాన్ని కూడా నేనే ఇచ్చా. కానీ చేసుకుంటున్నాను నువ్వు అనుకో, కలిగే ఫలితాన్ని నువ్వు పొందు, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ లోపలి ప్రపంచాన్ని, బుద్ధిని, మనస్సుని నువ్వు నడిపించలేవు. వాటిని నడిపించేవాడిని నేను. అంచేత నేనేదో ఉద్ధరించుకుంటానులేండి. ఆత్మత్రాణ ఉన్ముఖశ్చేత్ నమ ఇతి చ పదం. అలాంటి వాడికి ఒకసారి నమ పదం యొక్క అర్థాన్ని చెప్పండి. సో మనస్సంయమ్య మచ్చిత్త యుక్త మత్పరః భవ, నన్ను లోపల పెట్టుకో. అప్పుడు నువ్వు నీ మాట వినేటట్టుగా నేను చేస్తా, నీ మనస్సుని వినేటట్టుగా చేస్తా, నీ ఇంద్రియాలని నేను నీ మాట వినేట్టు చేస్తా. బయట ఉండేటువంటి వస్తువులు కూడా నీ లక్ష్యాన్ని చెదర్చకుండా ఉండేటట్లుగా నేను తయారు చేసి పెడతా. తన మీద విశ్వాసం ఉంచి, తన మీద భారాన్ని పెట్టి, తన సహాయం తీసుకున్నప్పుడే ఏదైనా జరుగుతుంది సుమా. ఇది యుక్త ఆసీత మత్పరః అని ఇప్పుడు చెప్పాడు ఆయన, కానీ గతంలో కూడా అలాగే చెప్పాడు.
3వ అధ్యాయంలో చెప్పాడు ఆయన, 4వ అధ్యాయంలో చెప్పాడు ఆ మాటని. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, మనకి రిమైండ్ చేస్తున్నాడు ఆయన. అంచేత ఎక్కడికి వెళ్ళినా ఆయన లేకుండా, ఆయన సహాయం మనకి చెయ్యకుండా మనం సాధించగలగడం అనేటువంటిది అసంభవం. చేత ఆయన తీసుకుని ఇప్పుడు నువ్వు సాధనని ప్రారంభించు అంటూ భగవంతుడు యోగ అభ్యాస విధి చేసే విధానాన్ని, కూర్చునే విధానాన్ని, ఎలా కూర్చోవాలో విధానాన్ని, ఎలా ఉండాలో దానికి కావాల్సినటువంటి ముద్రలని, దాంతోపాటు ఇంద్రియాలని, మనసుని నడిపించే విధానాన్ని కూడా చెబుతూ ముందుకు తీసుకెడుతున్నాడు. వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం కూడా. జై శ్రీమన్నారాయణ.